హలో గాయస్ వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ గారు అట్లాగే మన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారి కాంబినేషన్లో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన లేటెస్ట్ మూవీ అఖండ 2 తాండవం. ఈ సినిమా రివ్యూ ఎలా ఉందనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ సీక్వెల్ మాస్ జాతరని ఎలా పండించింది, థియేటర్లో ఈ సినిమా దద్దరిల్లిందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అఖండ 2 ఈ సినిమా ఫస్ట్ పార్ట్ అఖండ ఎక్కడ ఎండ్ అయిందో ఈ సినిమా కరెక్ట్గా అక్కడే స్టార్ట్ అయింది. ఈసారి ఈ సినిమా మెయిన్ స్టోరీ కేవలం ధర్మరక్షణ గురించి మాత్రమే పరిమితం కాకుండా సనాతన ధర్మం, జాతీయ భద్రత ఇలాంటి అంశాలను కూడా టచ్ చేస్తుంది. ఫస్ట్ పార్ట్లో ఉన్నట్టుగానే ఇందులో కూడా మురళీకృష్ణ సాఫ్ట్ రోలు, అలాగే అఖండ రుద్ర సికందర్ అఘోరా మాస్ రోల్, ఈ 2 పాత్రలు ఉంటాయి. స్టోరీలో ఆదిపినిశెట్టి పోషించింది ప్రధాన విలన్ పాత్ర. దేశంలోని కుంభమేళా వంటి పవిత్ర ప్రదేశాలని లేదా హిందూ ధర్మానికి సంబంధించిన కీలక వ్యవస్థలని నాశనం చేయాలని లేదా దెబ్బతీయాలని చూస్తుంటాడు. విలన్ చేసే కుట్రలకి మురళీకృష్ణ పాత్ర అడ్డుకోలేకపోయినప్పుడు అఘోరా అఖండ తిరిగి మళ్ళీ రంగంలోకి దిగుతాడు. అఖండ తన దైవత్వం అలాగే మాస్ పవర్తో ఈ అంతర్జాతీయ పాకిస్తాన్ తీవ్రవాదం ఏదైతే ఉందో అంతర్గత ముప్పుని ఎలా ఎదుర్కొన్నాడు, సనాతన ధర్మాన్ని ఎలా కాపాడాడు అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి బాలకృష్ణ గారి అఘోర పాత్రనే చెప్పాలి. ఈ పాత్ర సినిమాకి ఒక మూల స్తంభం అని చెప్పచ్చు. బాలకృష్ణ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, అట్లాగే మాస్ ఎలివేషన్స్ కానీ పూనకాలు తెప్పిస్తాయి. ముఖ్యంగా అఘోర ఎంట్రీ సీను అలాగే ఇంటర్వల్ బ్లాక్ ఏదైతే ఉందో థియేటర్లో దద్దరుతాయని చెప్పచ్చు. ఇక బోయపాటి శ్రీను గారి తన మాస్ ఎలివేషన్ స్కిల్ని మరో స్థాయిలో చూపించారు. ఫైట్ సీక్వెన్స్లో చాలా భారీగా, వైలెంట్గా, అట్లాగే బాలయ్య ఫ్యాన్స్కి బాగా నచ్చే విధంగా తీశారు. ఇక అఖండ సినిమా ఎలాగైతే తమన్ సంగీతం ఒక వెన్నుముగ్గా నిలిచిందో ఇందులో కూడా తన బీజం ప్రతి మాస్ సన్నివేశాన్ని, అఘోర పాత్రని ఎలివేట్ చేశాయి. ఇక మాస్ ఆడియన్స్కి ఈ సినిమా క్లైమాక్స్ కూడా విజిల్స్ వేపిస్తుంది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది బోయపాటి సినిమా కాబట్టి వైలెన్స్తో కూడుకున్న సీన్స్ అన్నీ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ యాక్షన్ సీన్స్ అన్నీ వాళ్ళు కొంచెం అతిగా అనిపించవచ్చు. ఇక ఫస్ట్ పార్ట్లోనే స్టోరీ, స్క్రీన్ ప్లే కొంచెం ప్రెడిక్టబుల్గా, అట్లాగే పాత మాస్ టెంప్లెట్నే కొంచెం ఫాలో అయ్యారు. కథలో కొత్తదనం ఏమీ లేదు. సో కొత్తదనం కోరుకునే వాళ్ళకి కొంచెం నిరాశ కలిగిస్తుంది. ఇక సినిమా రన్ టైం కూడా చాలా ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని చోట్ల బాగా సాగదీశారు, అనవసరమైన డ్రామా క్రియేట్ చేశారనిపిస్తుంది. ఆ డ్రామా మొత్తం చాలా ఫ్లాట్గా వెళ్ళిపోయింది మూవీలో, అది కొంచెం వరకు మైనస్ అయ్యింది. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. భారీ సెట్లు, హిమాలయాలు, కుంభమేళా వంటి సన్నివేశాలని కెమెరాలో చాలా గొప్పగా చూపించారు. విజువల్స్ అనేవి చాలా పవర్ఫుల్గా వచ్చాయి. ఇక ఎడిటింగ్, ఈ సినిమా రన్ టైం చాలా ఎక్కువగా ఉంది. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉండుంటే బాగుండేది అనిపించింది. ఇక డైరెక్టర్ బోయపాటి శ్రీను విషయానికి వస్తే, బోయపాటి తన టార్గెట్ ఆడియన్స్ అయిన మాస్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం కావాలో ఈ సినిమాలో అదే ఇచ్చారు. ఎలివేషన్స్ని డీల్ చేయడంలో ఆయన టాలెంట్ ఇంకోసారి ప్రూవ్ అయిందని చెప్పొచ్చు. కానీ అన్ని రకాల టార్గెట్ ఆడియన్స్ని రీచ్ చేయడంలో ఈ సినిమా కొంతవరకు సక్సెస్ కాలేదని చెప్పచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ అఖండ 2 తాండవం అనేది నందమూరి బాలకృష్ణ గారి ఫ్యాన్స్కి, అట్లాగే హై వోల్టేజ్ మాస్ మసాలా యాక్షన్ సినిమాల్ని బాగా ఇష్టపడే ప్రేక్షకులకి పక్కా పైసా వసూల్ ఎంటర్టైనర్ అని చెప్పచ్చు. మీరు ఎలాంటి లాజిక్స్ పట్టించుకోకుండా బాలకృష్ణ గారి మాస్ పవర్ని, తమన్ గారి బీజిఎంని థియేటర్స్లో ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమాని చూడండి. ఇది కేవలం మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే తీసిన సినిమా. సో ఈ సినిమాకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.